హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సునీత కర్రీ సందీప్ క్రియేటర్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈ మధ్యన లాస్ట్ 15 days బ్యాక్ మేము ఫ్యామిలీ ట్రిప్ అయితే వెళ్ళడం జరిగింది. సో మరి ఆ ఫ్యామిలీ ట్రిప్లో భాగంగా మనాలికి అంటే మాకు ఢిల్లీలో దిగాము. ఆ ఢిల్లీ దగ్గర ఉన్న చుట్టుప్రక్కల కొన్ని ఇంపార్టెంట్ ఏవైతే ఉన్నాయో మేము వేసుకునే షెడ్యూల్లో భాగంగా కొన్ని అయితే చూడడం జరిగింది. మరి ఆ కొన్నిటిలో భాగంగా లేడీస్ అనేసరికి షాపింగ్స్ మరి లాస్ట్ రిలేటెడ్ దానికి సంబంధించిన వీడియో షాపింగ్ గురించి చెప్తానన్నాను కదండి. మరి ఒక గంట అంటే రోజులు కూడా సరిపోవు షాపింగ్ చేయాలంటే. మాకు ఇచ్చిన టైం అయితే ఒక 1 hour ఇచ్చారండి. వెళ్ళేటప్పుడు చేద్దాం అనుకున్నాము. వెళ్ళేటప్పుడు మెయిన్ ప్లేసెస్ చూడొచ్చు, షాపింగ్ లాస్ట్లో పెట్టుకుందామని చెప్పారు. బట్ అనుకోకుండా రిటర్న్ వచ్చేసేటప్పుడు ఇంకా చూడవలసిన మెయిన్ కొన్ని ప్లేసెస్ ఉండిపోయాయి. షాపింగ్ ఎక్కడైనా చెయ్యొచ్చు అని చెప్పేసి మా వాళ్ళు అంటే లేడీస్ కొంతమంది ఇంట్రెస్ట్ లేని వాళ్ళు మధ్యలో డిస్కషన్తో అయితే షాపింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు షాపింగ్ వెళ్ళండి, ఒక వేరే ప్లేసెస్ చూడడానికి వెళ్తాము, కొన్ని ప్లేసెస్ చూడడానికి వెళ్తాము అని వాళ్ళు మేము అందరూ డిస్కస్ చేయడంతో వాళ్ళు ఆ 1 hour అంటే మేము చేసిన షాపింగ్ టైంలో వాళ్ళు ఏం చూడగలుగుతారో వాళ్ళు సమ్ ప్లేసెస్కి వెళ్ళారు. మేము షాపింగ్ ఇచ్చిన టైంలో మేము పూర్తి చేయొచ్చు అని చెప్పేసి మమ్మల్ని ఎక్కడైతే అక్కడ వాళ్ళ పేరు చెప్పారండి. అక్కడ సరోజిని మార్కెట్ అండ్ బాపు మార్కెట్ అంటే మాకు పేర్లు కొత్త కదా, ఏరియాలు అవన్నీ తెలియదు కదా, ఇలా పేర్లు చెప్పారనమాట. సరోజిని మార్కెట్ అంటే చాలా రీజనబుల్గా ఉంటాయి, రేట్స్ చాలా బాగుంటాయి అని చెప్పేసి చెప్పారు. మమ్మల్ని అయితే ఏదైతే బస్ పెట్టుకున్నామో 27 సీటర్స్ బస్ అండి, అది చక్కగా అక్కడ మమ్మల్ని దింపడం జరిగింది. దింపగానే వాళ్ళు వెళ్ళిపోగానే మేము వచ్చాము. షాపింగ్ జస్ట్ అలా చూసేసరికి టైం అయిపోయిందండి. 1 hour నిమిషంలో గడిచిపోయింది అనమాట. ఇంకా మా చెల్లి, మా కో సిస్టర్స్, మా కోడలు వీళ్ళందరూ వాళ్ళ వెనకాతల నేను ఫోన్ పట్టుకొని నాకు అంటే కొనేది తక్కువే, చూడడమే ఇష్టం అనమాట. అలా చూసుకుంటూ వెళ్ళిపోయి నేను కొనిందల్లా ఏంటంటే బ్యాగ్ తీసుకున్నానండి. నాకు ఎప్పుడు కూడా ఒక బ్యాగ్, అది కూడా ఆ బ్యాగ్ ఎందుకు తీసుకున్నానంటే ఎక్కువగా క్యారీ బుక్స్, ఎక్కడికి వెళ్ళినా కూడా కొన్ని బుక్స్ పట్టుకోవడము, అలాగే సంగీతం నేర్చుకుంటున్నాను కాబట్టి ఆ బుక్స్ పట్టే విధంగా చిన్న హ్యాండ్ బ్యాగ్స్ కాకుండా నాకు ఒక బుక్స్ ఒక లాంగ్ బుక్ లాగా ఏమైనా పట్టేలాగా తీసుకుంటాను ఎప్పుడు హ్యాండ్ బ్యాగ్ అన్నది. సో అలా ఒక బ్యాగ్ తీసుకోవడం జరిగింది. అలాగే ఇంకొకటి మా చెల్లి వాళ్ళ అమ్మాయికి చక్కగా డ్రెస్సెస్ తీసుకుంది, చాలా బాగున్నాయంట. వాళ్ళు ఎందుకంటే నాకు ఇద్దరు బాబులు అవ్వడం కారణంగా నాకు అంత డ్రెస్సెస్ మీద వాటి మీద అంత తెలియదు అవగాహన. వాళ్ళిద్దరూ చక్కగా తీసుకొని షాపింగ్ అంటే వాళ్ళు చేశారండి. ఇంకొన్ని బ్యాగ్స్ అనేసరికి నాకు చాలా నచ్చాయి అనమాట. హ్యాండ్మేడ్ బ్యాగ్స్ లాగా చక్క డిజైన్స్ ఇవన్నీ ఉన్నాయి, చాలా బాగా నచ్చాయి. అన్నీ జస్ట్ అలా చూస్తూ కొనుక్కున్న వాళ్ళు, షాపింగ్ చేసిన వాళ్ళు చూశారు. నేనైతే జస్ట్ ఇంకా ఒక పార్టీ తిరిగామండి. ఇంకా బ్యాక్ సైడ్ అయితే రకరకాల ఎన్ని అంటే ఆల్మోస్ట్ లేడీస్కి, జెంట్స్ ఏంటంటే లేడీస్ అంటే వాళ్ళకందరికీ సంబంధించినవన్నీ చాలా ఉన్నాయి. చెప్పులు పోగులు వేస్తారు, రీజనబుల్ రేట్స్ అనమాట. చూడడము, వాటిని పట్టుకోవడము, ఓకే ఇవన్నీ ఇంటికి మోసుకొని వెళ్ళే బదులు ఇంటి దగ్గర ఏదో ఒక వేసుకునేది 1-2 వేసుకుంటాము, వీటిలన్నీ పట్టుకెళ్ళి అంటే నా లోపల అనిపించింది అనమాట. సో అలా నేను ఏమి తీసుకోకుండా ఒక హ్యాండ్ బ్యాగ్ అండ్ ఒక ఇయర్ రింగ్స్ తీసుకున్నానండి. అది ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. సో ఇలా జరిగింది మా షాపింగ్. అండి. మరి ఆ షాపింగ్కి మేము వెళ్ళేటప్పుడు శ్రీలలిత తను చూడడము, వెళ్ళిన వెంటనే ఇంకొక విషయం చెప్పనండి. ఎప్పుడైతే సంగీతం కోసం ఒక బ్యాగ్ తీసుకుంటానని అనుకునేటప్పటికీ తను కనిపించడం నాకు ఒక కోఇన్సిడెన్స్ లాగా అనిపించింది అనమాట. ఓకే, నేను ఏదైతే అనుకుంటున్నానో తను కనిపించడము అంటే ఆ పర్పస్లో ఉన్న వ్యక్తి కనిపించడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో ఈ విధంగా చక్కగా 1 hourలో చాలా తక్కువ అండి. ఈలోపు మా పిన్ని రండి అని చెప్పేసి అనేసరికి మా పిన్ని మనకి టైం అయిపోతుంది, మనం వెళ్ళిపోవాలి, వాళ్ళు ఆల్రెడీ అక్కడ చూసేసే ఉంటారు, వాళ్ళు ఏదైతే ప్లేస్కి వెళ్ళారో వాళ్ళందరూ చూసేసారు, మనం లేట్ చేయకూడదు, వాళ్ళు అనుకున్న టైంకి మనం అనుకున్న టైంకి మనం రీచ్ అయిపోవాలి అక్కడికి అని చెప్పేసి క్యాబ్ బుక్ చేసుకొని వాళ్ళు ఎక్కడైతే ఏ ప్లేస్లో ఉన్నారో ఆ ప్లేస్కి మేమే అక్కడికి వెళ్ళిపోయామండి. కాకపోతే వాళ్ళు ఏం చెప్పారంటే వాళ్ళు చూసేది ఇంకా పూర్తి అవ్వలేదు, అప్పుడే అయిపోయిందా మీ షాపింగ్ అన్నారు.
కానీ ఇక్కడ మా పిన్ని గాబరా పెట్టడంతో చూడవలసినవి కూడా చూడకుండా టకటకమని అయితే కొన్ని ఉన్నాయో ఆ హాఫ్ పార్ట్ అయితే చూసేసాము. సో ఢిల్లీలో బజార్ అయితే చాలా బాగుంది, రీజనబుల్గా ఉన్నాయండి రేట్స్ ఇవన్నీని. సో చిన్న సాటిస్ఫాక్షన్ అనమాట. అంటే లేడీస్కి షాపింగ్ అన్నది ఇష్టం కాబట్టి ఒక చిన్న సాటిస్ఫాక్షన్ అయ్యింది. అందులోని సంగీతానికి సంబంధించిన ఒక సెలబ్రిటీని కలవడం కూడా హ్యాపీ అనిపించింది. టూర్లో మొత్తం చాలామందిని కలిసామండి. సో మరి థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోతో థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, షేర్, కామెంట్.